హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ ఏంటంటే ఏపీటీఎస్సీ వాళ్ళకైతే మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయండి. సో ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే టెట్ ఎగ్జామ్ అయితే నడుస్తుంది తెలంగాణ వాళ్ళకి. 18 నుండి అయితే ఎగ్జామ్స్ అయితే రన్ అవుతున్నాయి. సో ఈరోజు ఏంటి అంటే విషయం, యాక్చువల్గా మనకు చాలామంది మన ఫ్రెండ్స్ కూడా తెలంగాణ వాళ్ళకి టెట్ అయితే జరుగుతుంది మేడం, మీరు కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మా కోసం అయితే చేయమని అన్నారండి. సో ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు నేను ప్రీవియస్గా చేసే క్లాసెస్ అన్నీ కూడా మీకు కూడా యూస్ అవుతాయండి. ఎందుకంటే సైకాలజీ కానీ పిఐ కానీ మెథడ్ కానీ పెద్దగా చేంజ్ ఏముండదు. సిలబస్ ఏదైనా 1 or 2 చాప్టర్స్ ఎక్స్ట్రా ఇస్తే తప్ప అన్నీ కూడా ఇప్పుడు చైల్డ్ పెడగాజీ మనకు ఉంటుంది. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒకే రీతిలో ఉంటాయండి, పెద్దగా చేంజ్ అయితే ఉండదు. బట్ ఈరోజు ఏంటంటే మీకోసం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో క్విక్ రివిజన్ కింద మీకు క్వశ్చన్స్ యూస్ అయితే అనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు ఇంకా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా క్లాసెస్ కావాలనుకుంటే ప్రీవియస్ క్లాసెస్లో అన్ని క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయండి. సో మీకు కూడా యూస్ అవుతాయి, ఓకేనా అండి. సో ఫస్ట్ ఈరోజు మనకు సైకాలజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి లెర్నింగ్ అభ్యసనం అనే టాపిక్ నుండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 30 వరకు ఉన్నాయి. సో ఆ 30 వరకు మనకు రివిజన్ అయితే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్రింది వాణిలో అభ్యసన సంసిద్ధకు ప్రధానమైనది. సిలబస్ మరి ఏంటి మేడం మీరు ఎట్లా అనేసి మీకు డౌట్ ఉండొచ్చండి. మీరు పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అభ్యసనం అనే టాపిక్ నుండి మనకు అన్ని టాపిక్ని బేస్ చేసుకొని ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి, ఓకేనా అండి. సో ఫస్ట్ చూడండి, క్రింది వాణిలో అభ్యసనం సంసిద్ధతకు ప్రధానమైనది. సో టైం వేస్ట్ చేయకోకుండా తక్కువ లెంగ్త్లో వీడియో అనేది ఉంటుంది. క్రింది వాణిలో అభ్యసన సంసిద్ధతకు ప్రధానమైనది. ఫస్ట్ ఆప్షన్ చూడండి పరిపక్వత. ఫస్ట్ ఆప్షన్ పరిపక్వత. నెక్స్ట్ క్వశ్చన్, పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో గంటకు ఆహారాన్ని జోడించడం వల్ల నిబంధన అనేది ఏర్పడింది. సో ఈ జోడించడం అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత బలంగా అంటే ఆ నిబంధిత ప్రతిస్పందన అది ఏర్పడుతుంది. ఇలాంటి సంబంధాలను ఏమంటారు? పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనలో గంటకు ఆహారాన్ని జోడించడం వల్ల నిబంధన అనేది ఏర్పడింది. అండ్ ఈ ఆహారం మనం జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలంగా నిబంధన ప్రతిస్పందన అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సంబంధాలను ఏమంటారు? ఫోర్త్ ఆప్షన్ పునర్బలనము. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. ఇది అతని యొక్క. ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. ఇది అతని యొక్క. ఫస్ట్ ఆప్షన్ చూడండి అభ్యసన శైలి. అభ్యసన శైలి. నెక్స్ట్ వన్, తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతము. తక్షణమైన అభ్యసన ప్రక్రియ జరిగే సిద్ధాంతము. ఫోర్త్ ఆప్షన్ అంతర్దృష్టి సిద్ధాంతం. నెక్స్ట్ వన్, వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు. వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడు ప్రతిచర్యలు. థర్డ్ ఆప్షన్ ఇరుద్దీపన ప్రతిచర్యలు. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధనలో దీనికి మనకు ప్రాముఖ్యత అనేది ఇస్తారు. కార్యసాధక నిబంధనలో దీనికి ప్రాముఖ్యతనిస్తారు. థర్డ్ ఆప్షన్ ప్రతిస్పందన. ఫలిత నియమము దీని గురించి తెలుపును. ఫలిత నియమము దీని గురించి తెలుపును. ఫోర్త్ ఆప్షన్ శిక్షణ బహుమతుల పాత్ర. నెక్స్ట్ వన్, అభ్యసన ప్రక్రియలో ఫలితముల యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి. అభ్యసన ప్రక్రియలో ఫలితముల యొక్క జ్ఞానము మరియు అభివృద్ధి. ఫస్ట్ ఆప్షన్ శిశువును ప్రేరేపించుట. నెక్స్ట్ వన్, అభ్యాసమును వ్యవస్థాపనపై ఆధారపడి ఉండునని చెప్పినవారు. అభ్యసనము వ్యవస్థాపనపై ఆధారపడి ఉండునని చెప్పినవారు. సో ఎవ్రీ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో అనేది. సెకండ్ ఆప్షన్ గెస్టాల్ట్ వాదులు. అభ్యసనము వ్యవస్థాపనపై ఆధారపడి ఉండినని చెప్పేవారు గెస్టాల్ట్ వాదులు. పిల్లల్లో అభ్యసన బదలాయింపునకు పెంపొందించుటకు ఉత్తమమైన మార్గము. పిల్లల్లో అభ్యసన బదలాయింపునకు పెంపొందించుటకు ఉత్తమమైన మార్గము.
సెకండ్ ఆప్షన్ పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించుట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం అంటే రిపీటెడ్ కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఇలా అంటారు. ఒక ప్రత్యేక ప్రవర్తన అనేది పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఇలా అంటారు. సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రతికూల పునర్బలనము. నెక్స్ట్ క్వశ్చన్, శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేస్తారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలను చూచి కూడా భయపడిన అది. ఈ క్వశ్చన్ అనేది యాక్చువల్గా చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిందండి. సో ఏపీ వాళ్ళకు కూడా వచ్చింది ఈ క్వశ్చన్ అయితే. శిశువును తెల్లని ఎలుకకు భయపడేటట్లు సాంప్రదాయక నిబంధనతో చేస్తారు. ఒకవేళ ఆ శిశువు మనకు తెల్లని కుందేలను చూచినా కూడా భయపడ్డాడు. సో అదేంటి? థర్డ్ ఆప్షన్ ఉద్దీపన సాధారణీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. క్రింది వాటిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. థర్డ్ ఆప్షన్ వివేచనము. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయునిచే శిక్షించబడిన 1వ తరగతి విద్యార్థి అందరూ ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. ఇది దేనికి ఉదాహరణ? ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన 1వ తరగతి విద్యార్థి సో అందరూ కూడా అందరినీ చూసి కూడా భయపడుతుంటాడు. సో అది దేనికి ఉదాహరణ? థర్డ్ ఆప్షన్ నిబంధన అభ్యసనము. నెక్స్ట్ క్వశ్చన్, విభాగముల కన్నా వాటి మొత్తము మిన్న ఈ సూత్రము యొక్క విద్యా ఫలితము. విభాగముల కన్నా వాటి మొత్తము మిన్న ఈ సూత్రము యొక్క విద్యా ఫలితము. థర్డ్ ఆప్షన్ అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్ వన్, గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది. గెస్టాల్ట్ అభ్యసనము దీని ద్వారా జరుగుతుంది. ఫోర్త్ ఆప్షన్ ప్రత్యక్ష వ్యవస్థీకరణము. నెక్స్ట్ వన్, బండూర పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది. బండూర పరిశీలన అభ్యసనము దీనిని ఉద్ఘాటిస్తుంది. థర్డ్ ఆప్షన్ చూడండి, అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ. నెక్స్ట్ వన్, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు వైగాట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, బంధూర ప్రకారం ఈ క్రింది వానిలో ప్రవర్తన నమూనాలలో ముఖ్యము కానిది. బంధూర ప్రకారము ఈ క్రింది వానిలో ప్రవర్తన నమూనాలలో ముఖ్యము కానిది. ఫోర్త్ ఆప్షన్ సాంప్రదాయక నిబంధనము. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకంను రచించిన వారు. డెఫినేషన్స్ అడుగుతారు, ప్లస్ వాళ్ళు రాసిన రచనలు అడుగుతారండి. సో పుస్తకాలు కానీ వీటిని మనం జాగ్రత్తగా చూడాలండి. ఓకేనా? ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకంను రచించిన వారు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కట్కోఫ్కా. నెక్స్ట్ వన్, 9వ తరగతిలోని 3 విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాల్లోకి మారుతూ ఉంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్య పడుతుంటారు. సో ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యపరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సారించాలి. అంతే కదా అండి. ఒక క్లాస్ రూమ్లో ఫస్ట్ సెకండ్ కానీ వచ్చాయనుకోండి, థర్డ్ స్థానంలో ఉండే అతనికి ఈర్ష్య అనేది వస్తుంది. సో జలసిగా ఫీల్ అవుతాడు. సో అలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడు ఆరోగ్యకరమైన వికాసానికి ఏ రంగంపై దృష్టి అనేది సాధించాలి. సెకండ్ ఆప్షన్ భావాత్మక. నెక్స్ట్ వన్, విద్యార్థుల వైఖరిలో ఆశించిన మార్పులు తేవడం విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు. ఇన్కేస్ క్వశ్చన్ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి చదవండి. విద్యార్థులలో వైఖరిలో ఆశించిన మార్పులు తేవడము విద్యా లక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు. థర్డ్ ఆప్షన్ భావాత్మక. నెక్స్ట్ 23rd, నథింగ్ సక్సెస్ లైక్ సక్సీడ్ అనే సామెతను ఈ సూత్రాన్ని అన్వయించుకోవచ్చు. నథింగ్ సక్సెస్ లైక్ సక్సీడ్ అనే సామెతను ఈ సూత్రాన్ని అన్వయించుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఫలిత సూత్రము. నెక్స్ట్ వన్,
మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది. మనసుకు వస్తువులను వ్యక్తీకరించే గుణం అయితే ఉంటుంది. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించింది. థర్డ్ ఆప్షన్ నిర్మాణాత్మక వాదము. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థిని పద్య పఠనం అభ్యాసం చేసినప్పుడు తోటి విద్యార్థుల హేళన చేయుట వలన ఆమె 10 మందిలో మాట్లాడుటకు భయపడడం మొదలుపెట్టింది. సో సాంప్రదాయిక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం ఏంటి? మనము క్లాస్లో లెసన్ అడిగేటప్పుడు సో తను అభ్యసనం చేసినప్పుడు తోటి విద్యార్థులు ఇన్సల్ట్ చేశారు. సో హేళన అనేది చేయడం వల్ల ఆమె 10 మందిలో మాట్లాడడం భయపడింది. సో ఆ భయపడడంలో ఏమైందంటే సాంప్రదాయిక నిబంధన ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకున్న భయం ఏంటని ఇక్కడ క్వశ్చన్ అండి. థర్డ్ ఆప్షన్ చూడండి, నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతం అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. ఈ అభ్యసన సిద్ధాంతము అభ్యసనాన్ని మానసిక సామర్థ్యాలు అవసరమైనటువంటి ప్రజ్ఞానాత్మక కృత్యంగా చెప్పింది. థర్డ్ ఆప్షన్ అంతర్దృష్టి అభ్యసనము. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారము పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. వైగోట్స్కీ ప్రకారము పూర్వ పాఠశాల దశలో పిల్లలు వారి చింతన ప్రవర్తనలకు మార్గదర్శకంగా ఈ భాషను ఉపయోగిస్తారు. ఫోర్త్ ఆప్షన్ వ్యక్తిగత భాష. నెక్స్ట్ వన్, ఈ అభ్యసన సిద్ధాంతము బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యాసము డ్రిల్లు పునరావృత్తాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. థర్డ్ ఆప్షన్ యత్నదోష అభ్యసనము. నెక్స్ట్ వన్, జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితము. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. జెండర్ స్టీరియోటైప్ ఈ అభ్యసన ఫలితము. ఫోర్త్ ఆప్షన్ పరిశీలన అభ్యసనం. లాస్ట్ బిట్, క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. సో స్టేట్మెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సెకండ్ ఆప్షన్ అభ్యసనము ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ఫలితము. సో ఇదండి అభ్యసనం అనే టాపిక్ నుండి ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకు. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.